నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సిఏఏ గురించి మస్తు ప్రచారాలు జరుగుతున్నాయి. మనం కూడా చాలా వీడియోలు చేస్తున్నాం. అయితే సిఏఏని సమర్థిస్తున్నాము, మేము భారతీయ ముస్లింలుగా సిఏఏని స్వాగతిస్తున్నాము అని సిఏఏ అమలుపై అఖిల భారత ముస్లిం జమాత్ అధ్యక్షుడు మాట్లాడిన వ్యాఖ్యలు ఈరోజు ప్రజలందరినీ చైతన్యపరిచే విధంగా ఉన్నాయి. అందుకే ఈ వీడియోని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సోమవారం సాయంత్రం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు సిఏఏ అమలుకు సంబంధించిన నిబంధనలు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ జారీ చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని గంటల తర్వాత ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరెల్వీ ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మరియు ముస్లిం సమాజంలోని భయాలను తొలగించడానికి ప్రయత్నించారు. ఇది వారి పౌరసత్వ స్థితిని ప్రభావితం చేయదు అని చెప్పారు. సిఏఏ అమలుపై లైవ్ అప్డేట్లను అనుసరించండి. భారత ప్రభుత్వం సిఏఏ చట్టాన్ని అమలు చేసింది. నేను ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నాను. ఇది చాలా ముందుగానే జరగాలి, కానీ ఎప్పుడూ లేనంత ఆలస్యంగా జరిగింది. ఈ చట్టానికి సంబంధించి ముస్లింలలో చాలా అపార్థాలు ఉన్నాయి. ఈ చట్టాల్లో అనుమానాలేమీ లేవు. ముస్లింలతో మతం ఆధారంగా అఘాయిత్యాలను ఎదుర్కొన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఇంతకు ముందు ఎలాంటి చట్టం లేదు అని మౌలానా విలేకరులతో అన్నారు. హిందుస్థాన్ టైమ్స్ బ్రేకింగ్ న్యూస్ కోసం అడిగిన ప్రశ్నల్లో ఇలాంటి సమాధానం చెప్పారు. కోట్ల మంది భారతీయ ముస్లింలు ఈ చట్టం వల్ల అసలు ప్రభావితం కాదు. ఈ చట్టం ఏ ముస్లిం పౌరసత్వాన్ని కూడా తీసేయదు. గత కొన్నేళ్లుగా నిరసనలు జరిగాయి. కొంతమంది రాజకీయ వ్యక్తులు ముస్లింలోని అపార్థాలను సృష్టించారు. భారతదేశంలోని ప్రతి ముస్లిం సిఏఏని స్వాగతించాలి అని అన్నారు ఆయన. చాలా గ్రేట్, చాలా నిజంగా ఇలాంటి మౌలానాలు ముందుకు రావాలి. నిజంగా ఆయన చెప్పిన మాటల్లో 100% వాస్తవం ఉంది. భారతదేశంలో ఉన్న కోట్ల ముస్లింలకు దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. అక్రమంగా భారతదేశంలో చొరబడ్డ ముస్లిమ్స్కి మాత్రమే తిరిగి వెళ్ళాల్సి ఉంటుంది. నెంబర్ 2, ఇక్కడున్న ముస్లింలకు సంబంధించి ఏ విభజించి పాలించడం కానీ లేకపోతే ఇంకేదో జరుగుతుందని కానీ అణిచివేత అనేది కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టు ఇదంతా కూడా కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ స్వలాభం కోసం మాత్రం మాట్లాడుతున్నాయి. ఎందుకు ఈ విషయాన్ని ఎస్పెషల్లీ నేను వీడియో చేయాల్సి వచ్చింది అంటే, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరెల్వీ ఈ చట్టాన్ని స్వాగతిస్తున్నాడు అనే విషయం భారతదేశంలో ఉన్న ముస్లింలందరికీ తెలియాలి. ఎందుకు అనంటే, కొంతమంది పెట్టే అపోహల వల్ల వీళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం అనేది అర్థం కావట్లేదు. కానీ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరెల్వీ అంటే ముస్లిమ్స్ కోసం ఏర్పడ్డ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ఆ ప్రెసిడెంటే ఇది ఎలాంటి ప్రమాదాన్ని ఇవ్వదు, ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ముస్లింలకు న్యాయం జరుగుద్ది అని చెప్పారు అనే వార్తను స్ప్రెడ్ చేయడం వల్ల ఎవరైతే అనుమానాలతో భయపడుతున్నారో అలాంటి ముస్లిం సోదరిమణులందరికీ కూడా కొంత రిలీఫ్ లభిస్తుంది. సిఏఏ మీద నమ్మకం వస్తుంది. మంచిని స్ప్రెడ్ చేయాలి, చెడును కట్ చేయాలి. అదే నా ఛానల్ యొక్క మెయిన్ ఎజెండా. ఆ నేపథ్యంలోనే ఇలాంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని స్వాగతించి చైతన్యపరుస్తున్న ఈ వ్యాఖ్యలను కూడా నేను మీ అందరికీ స్ప్రెడ్ చేయడం కోసం ఈ వీడియో చేశాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.